హాయ్ శ్రీనివాస్. అవును. హాయ్. మనం ఇప్పుడు టైపింగ్ బేసిక్స్ నేర్పిద్దాం అనుకున్నాం కదా మన స్టూడెంట్స్కి. సో టైపింగ్ బేసిక్స్ అంటే ఫస్ట్ ఫింగర్స్ మనకి ఇక్కడ కీబోర్డ్లో ఎన్ని రోస్ ఉంటాయి? ఫస్ట్ మిడిల్ రో చూపించు. ఏఎస్డిఎఫ్ ఆ, సెమికోలన్ ఎల్కేజీ. ఇది కదా, ఇలాగ ఫింగర్స్ పెట్టుకుంటాం కదా. ఓకే, మామూలుగా 2 ఫింగర్స్తో ఇండెక్స్ ఫింగర్స్తో టైప్ చేసినా అవుతుంది. బట్ ఇట్లా 4 ఫింగర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ బేసిక్. ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనకి స్పీడ్గా టైపింగ్ రావడం కోసం, ప్రాపర్ టైపింగ్ కోసం మనం ఇలా పెట్టుకుంటాం కదా. ఇలా పెట్టుకున్నావు. ఓకే, బాగా కనిపించేలాగా చేద్దాం. ఫింగర్స్ ఇలా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? ఏ ఏ ఎస్ డి ఎఫ్ స్పేస్ సెమీకోలన్ ఎల్ కే జే. ఇది ఓకే. మిడిల్ రో రిలేటెడ్ వర్డ్స్ తీసుకుంటాం టైపింగ్లో. సో ఆ లోపలే మనము సెకండ్ ఎక్సర్సైజ్ చూపిద్దాం. ఫింగర్ బాగా లేపి చూపించు. ఏ ఏ సెమీకోలన్ సెమికోలన్ ఎల్ ఎస్ఎల్ 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 డికే డికే ఎఫ్ ఎఫ్ జే స్పేస్. ఇదేంటి? సెకండ్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సైజ్. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్. ఏ సెమీకోలన్ సెమీకోలన్ ఎస్ఎల్ఎల్ డికేకే ఎస్ఎల్ ఎల్ఎల్. డీకే ఫింగర్ వేలు పైకి లేపి చూపించాలి. ఆ వేలు పైకి లేపు. డి కే కేకే, అది కేకే. అన్ని వేలు లేపేస్తున్నావు, వాళ్ళకి చూపించిన వాళ్ళకి తెలియాలి కదా. ఎఫ్కే ఫింగరు, అది ఎఫ్కి. జేజేకే ఫింగరు, అది జేజే. ఎంటర్. ఇదేంటిది? ఇది థర్డ్ ఎక్సైజ్. నెక్స్ట్ ఎక్సైజ్ చూద్దాం. అంటే మిడిల్లో మనకి జీహెచ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి. ఏ ఎస్ డి ఎఫ్ జి ఎఫ్ స్పేస్ సెమీకోలన్ ఎల్ కే జే హెచ్ జే. అంతే. ఇక్కడితో మనకి ఏంటంటే మిడిల్ రోలో ఉన్న లెటర్స్ అన్నీ కూడా కవర్ అయిపోయాయి. ఈ 4 ఎక్సర్సైజ్ చేస్తే వచ్చేస్తుంది. ఇది ఈచ్ లాస్ట్ ఎండ్ వరకు కూడా లైన్ మనము ఒక 20 to 25 లైన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మిడిల్ రో వర్డ్స్ అన్నమాట. మిడిల్ రోలో ప్రాక్టీస్ చేసిన వాటికి ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటాము. సరే, నేను చెప్తూ ఉంటాను శ్రీను, అవి చేస్తూ ఉండు. ఓకే. ఏ ఎస్ కే ఎఫ్ ఏ డి ఏఎల్ ఎస్ఏఎస్ ఎస్హెచ్ ఏడి ఎల్ఏ ఎల్ఏడిఎస్ స్పేస్ ఎఫ్ఎల్ఏ జిఎస్ స్పేస్ ఎఫ్ఎల్ఏ ఎస్కే. ఈ రో ఎలా వచ్చిందో ఫస్ట్ చూపించాను. ఇది ఓకే. నెక్స్ట్ సెకండ్ లైన్. జేఏజి ఎఫ్ఏజి ఎఫ్ఏఎల్ఎల్. ప్రతి వర్డ్కి గ్యాప్ ఇస్తూ వస్తున్నాం. ఓకే. హెచ్ఏఎస్హెచ్ స్పేస్ జిఎల్ఏడి స్పేస్ జిఏఎల్ఎల్ఎస్ స్పేస్ ఎస్ఏఎల్ఏడి. ఎంటర్. ఇది సెకండ్ లైన్. ఒకసారి చూపి. ఇది ఓకే. నెక్స్ట్ థర్డ్ లైన్. జేఏకే స్పేస్
HAD, GAFF, DASH, GALL, SLA, SH, FLA, FLA, FLASH, enter. SAD, LAD, ADDS, LASH, HALL, LAKHS, DHALLS, enter. DAD, స్పేస్, ASK, ఎస్ కూడా దానికే, స్పేస్, ALAS, స్పేస్, DALL, స్పేస్, DALL, స్పేస్, FALL, GLASH, GLASS, SHALL. ఓకే, ఇంతే మిడిల్ రో రిలేటెడ్ ఇవి. ఒక్కొక్క సెంటెన్స్ ఏంటంటే మనము ఎన్నిసార్లు చేయాలంటావు ఒక్కొక్క సెంటెన్స్? శ్రీనివాస్, నా వైపు తిరిగి చెప్పు, ఎన్ని చేయాలి? 5 టైమ్స్ చేస్తే రాదు. ఇప్పుడు నీకు బాగా వచ్చు కాబట్టి 5 టైమ్స్ చేసినా సరిపోతుంది. ఫస్టే ప్రాక్టీస్ చేసేవాళ్ళు మినిమం 25 to 30 టైమ్స్ చేయాలి. చేస్తే టైపింగ్ మిడిల్ రో అనేది వర్డ్స్ ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకేనా?